వచ్చే ఎన్నికల్లో మరోమారు గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా విపక్ష టీడీపీకి పట్టున్న ఎన్టీఆర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ 7 స్థానాల్ని గెలవాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఆ స్థానాల్ని గెలిపించే బాధ్యత వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో పెట్టినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వెల్లంపల్లి అయితేనే అక్కడ గెలుపు జెండా ఎగరవేయగలరని సీఎం జగన్ నమ్ముతున్నారు. ఇప్పటికే అక్కడ పార్టీని మరింత బలోపేతం చేయడానికి వెల్లంపల్లి కృషి చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో క్వీన్ స్వీప్ లక్ష్యంగా పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీపీకి గుడ్ బై చెప్పిన ఎంపీ కేశినేని నానిని వైసీపీ వైపు తీసుకొచ్చారు. అలాగే టీడీపీని దాదాపు ఖాళీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. స్థానిక రాజకీయ లెక్కలు, సామాజిక సమీకరణాల్ని పరిగణలోకి తీసుకుని స్పష్టమైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, విజయవాడ, తూర్పు విజయవాడ, పశ్చిమ విజయవాడ సెంట్రల్, మైలవరం శాసనసభ నియోజకవర్గాలున్నాయి. వీటిలో ఒక్క విజయవాడ తూర్పు తప్ప మిగతా అన్ని చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈసారి తూర్పున కూడా వైసీపీ ఉదయించేలా మొత్తం జిల్లాల్లో క్వీన్ స్వీప్ చేసేలా వెల్లంపల్లి అడుగులు వేస్తున్నారు. జిల్లా నేతలతో సమన్వయము చేసుకుంటూ క్యాడర్కి భరోసా ఇస్తూ ప్రభుత్వ పథకాలపై ప్రజలకి అవగాహన కల్పిస్తూ ప్రజాదరణ చూరగొంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే వెల్లంపల్లి కృషితో పార్టీ మరింత బలోపేతం అయింది. ఇదే దూకుడుతో ఆయన ముందుకు వెళ్లడం ఫిక్స్ కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో ఫ్యాన్ జోరు సాగటం ఖాయమని చెప్పొచ్చు.